చెల్లిస్తున్నటువంటి ఈ రోజునైనా గృహాన్ని నూతనంగా ఏర్పరిచిన విధానం మీకు స్తోత్రాలు. దేవుడి చిత్తం లేకుండా ఇది జరగదు ప్రభా. ఈ చిత్తములో జరిగించిన ఈ గృహనిర్మాణం బట్టి మీకు వందనాలు. ఎన్నో దినాలు వారు గృహంలో శ్రమపడి ఉన్నారు, కష్టపడి ఉన్నారు తండ్రి. నూతనంగా చెందిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జనాల ప్రభా, మరి సంఘటనల ద్వారా, సేవకుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, మరి మొదటగా మా అందరికంటే ముందుగా మా తండ్రి అడుగుపెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో ఈ సింహా ద్వారా ప్రభా మీ నామంలో మీకు ప్రారంభిస్తున్నాం తండ్రి. ప్రభా, ఏ కార్యక్రమం చేస్తున్నా యేసు పేరు చేయమన్నాం తండ్రి. మీ నామం ఈ గృహాన్ని ప్రారంభించబడుతుండగా ప్రభా, మరి ఈ గృహమంతా మరి తరతరాలు మరి ఆస్వాదించుకున్నట్లుగా, నివసించినట్లుగా నూతన బలముతోనూ, నూతన ఆరోగ్యాలతోనూ, అష్టౌషాలతోనూ, దీవెనతో గుర్తుగినట్లుగా మీ బాహుహస్తం చాపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడ ముగ్గురు కూడి మీ నామాన్ని ప్రార్థన చేస్తారో అక్కడేగా మీరు ఉంటారు రమ్ముచున్నాం. ఎందుకంటే ప్రభా, ఇద్దరు కూడి చోట మూడో వ్యక్తిగా ఆత్మస్వరూపుగా మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి. ఈ గృహం మంచి వెలుగు కనబరుస్తున్నావు ప్రభా, అందుబట్టి మీకు వందనాలు. గతకాలం వారి జీవితంలో ఉన్న ప్రతి శ్రమలను కొట్టివేయబడిన ఈ దినమున ఆయన ప్రభా మేమందరం కలిసి ప్రార్థించి ఈ గృహంలో తొలిగుమ్మాలు ప్రారంభించబడుతుండగా మాకంటే ముందుగా అడుగుపెట్టి ఈ గృహాన్ని ప్రభు ఆస్వాదించి దీవించమని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూపించుకొని చూద్దాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 20వ వచనం ఒక్కసారి చదవండి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దేవుడికి మహిమ కలుగునే కాక. మనందరికంటే ముందుగా పాస్టర్ గారి కంటే ముందు దేవుడికి ప్రధాన స్థానం కనుక మన ఆయన ప్రవేశిస్తుండగా చూద్దాం. దేవుడు పేరుట తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈ సింహంలో ప్రారంభిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమా యెహోవాకు దేవునికి చెందును. మరి ఈ స్థలంలో అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు. గొప్ప తండ్రి, స్థితులు శ్వాస మరి నాయన ఏది జరిగినా అది నీ చిత్తమే తండ్రి. లేకుండా ఏది కలగలేదు ప్రభా. జీవగల దేవ, మరి నాగకృష్ణ గారిని తన కుమారుడు సతీష్ని జ్ఞాపకం చేసుకొని ఈ నూతన గృహాన్ని మీరు చేయడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయినా ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఆటంకాలు పడుతూ అయినా చాలా వరకు శోధించబడ్డారు ప్రభా. ఇది మొదలుకొని వాళ్ళ జీవితంలో సంతోషం, ఆనందము, సమాధానము మేము కలిగి చేయమని అడుగుతున్నాం తండ్రి. విషయంగల దేవ, ఈ గృహంలో మీరు ఉండండి ప్రభా. నేను ఈ గృహంలో మీరున్న చోట ప్రతి చోట కూడా వెలిగే తండ్రి. చీకటి రాజకారం లేదు ప్రభా. నైనా ఈ గృహంలో మీరు ఉన్నారు ప్రభా. ఈ గృహంలో నైనా నివసించే వాళ్ళని ప్రభా మీరు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించబడుతున్నాం తండ్రి. విషయంగల దేవ, నా తండ్రి, నేను ఈ రోజునైనా మాకంటే ముందుగా మీరు గృహంలో అడుగు పెట్టి ఉన్నారు ప్రభా. అందుబట్టి వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దగ్గరగా తప్పట్లో కొడదాం. తండ్రి కుమార పరిశుద్ధ నామములో తప్పలు కొడదాం. దేవుడికి చేద్దాము. హల్లెలూయా. మరి స్థానిక పాస్టర్ గారు ఎక్కడున్నారండి? జరుగుతుంది. దయచేసి నాగలక్ష్మి గారు ఎక్కడున్నారు? రైట్, ప్రార్థన చేసి రూపించుకోండి. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువానికి వందనాలు.
ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా ప్రియులు నాగలక్ష్మి గారిని, సతీష్ గారిని ప్రభా నువ్వు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ నూతన గృహమును బట్టి ప్రభా నీకు వేలాది లెక్కలేని వందనాలు, కృతజ్ఞత, కోటి కోటి స్తోత్రములు 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 తెలియపరుస్తున్నాం తండ్రి. అయా మరి ఉదయకాల సమయంలో నీ దాసులుగా ప్రభా ఈ గృహాన్ని మేము ప్రారంభిస్తుండగా మాకంటే ముందుగా ప్రభా నీ సన్నిధి, నీ ప్రసన్నతను ప్రభా ఈ గృహంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మాకంటే ముందుగా ఈ గృహంలో ప్రభు నువ్వు ప్రవేశించండి. అయా నీవుంటే మాకు సంతోషం, నీవుంటే ఆనందం, నీవుంటే గృహస్థులకు రక్షణ, నీవుంటే ఈ గృహంలో ప్రభా క్షేమము, ఆశీర్వాదం ప్రభా. కాబట్టి ఇదిగో ప్రభా నీ దాసుల కంటే బంధుమిత్రుల కంటే ముందుగా ఈ గృహంలో నువ్వు ప్రవేశించండి. నీ మహిమను, ప్రసన్నతను ప్రభు ఈ గృహంలో ఉంచండి, నీ వెలుగును ఉంచండి. ఇక్కడున్న చీకటి కార్యములన్నీ నజరేయుడైన యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి బెడ్రూమ్ని నీ దాసునిగా మేము ఓపెన్ చేస్తుండగా తండ్రి ఈ రోజు రాత్రి మొదలుకుని ఈ బెడ్రూమ్లో ప్రభు వారు ఆయా నిద్రిస్తున్నప్పుడు సుఖమైన నిద్ర, ప్రశాంతమైన నిద్ర, ఆహ్లాదకరమైన నిద్రను ప్రభా అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ గృహంలో నుంచి వారు బయటకు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రభా నీ క్షేమమును దయచేయండి, నీ కాపుదల దయచేయండి. ఇది మొదలుకుని నిరంతరము ప్రభా నీ దేవుని యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే వాగ్దానమును ప్రభా వీరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రభు గృహ కార్యక్రమమును నీవే ప్రభా క్రమముగా మర్యాదగా ప్రారంభించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కాలాన్ని, ఈ సమయ దాసుల ద్వారా వచ్చిన బంధుమిత్రుల ద్వారా మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ బెడ్రూమును తెరుచుచున్నాము. ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాకు తోడ నుండి మమ్ము నడిపించుము. నేడు మాకు తోడ నుండి మమ్ము నడిపించుము. పూర్వము ప్రవక్తలకు నరుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలకు నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదకిన వారికి దొరికేదానంటివి. నన్ను వెదకిన వారికి దొరికేదానంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో తోడ నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో తోడ నుండి మమ్ము నడిపించుము. విజయ్ గారు ప్రార్థన చేయండి. మీ కుటుంబం అత్యున్నత సింహాసనం మీద ఆశీనుని తండ్రి, ఇదిగోండి ప్రభా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమన్నారు ప్రభా. అవును ప్రభా, మా వల్ల ఏం జరగదు ప్రభా, మీరు మాత్రమే సహాయం చేసి ఏదైనా చేయగలం ప్రభా. ఇదిగోండి ప్రభా నాగలక్ష్మి గారు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, తన కుమారుని కుమార్తెని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ఇదిగోండి ప్రభా చక్కని గృహాన్ని బిడ్డ కట్టుకోవడానికి, చక్కని రూపురేఖలు ఏర్పరచడానికి మీరు కృప చూపించారు తండ్రి. ఇదిగోండి ప్రభా దయచండి కన్నా ముందు, మాకన్నా ముందు మీరు ఇక్కడ అడుగు పెట్టారు తండ్రి. గృహాన్ని ప్రభా ఎంతగానో ప్రభా మీరు నిర్మించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ గృహం నిమిత్తం ఏదైనా అప్పుంటే దాన్ని త్వరగా తీర్చుకోవడానికి మీరు కృప చూపించండి. ఈ గృహంలో నేటి నుంచి ఉంటుండగా ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా నాయన, అయా శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం ఈ గృహంలో మీరు ఉంచండి. మీరు కుటుంబాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. కుమారుడు పక్షంగా కూడా మీ కార్యం జరిగించమని, కుటుంబాన్ని మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ గృహాన్ని మేలుతో నింపమని యేసు పరిశుద్ధాత్మ ప్రార్థిస్తున్నాము. మహోన్నతులను, మహాగణులను, పరిశీలనను,
నిత్య నివాసి అయిన దేవా, నీ అపారమైన ప్రేమ కొరకై నీ అపరంజి పాదాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోని కుమార్తె నాయన నాగలక్ష్మి గారిని సతీష్ని మీరు ప్రేమించినటువంటి ఒక ఉన్నత ఐశ్వర్యకాంతులు, నెమ్మదిని, సమాధానం, సంతోషము అయా అందుకునడానికి ఆనందించడానికి కృప చూపండి అయా. నీవే వంట జీవితం ఈ కుమార్తె జంటగా ఉండి సృష్టించిన వారు భర్తగా ఉండి పోషించి బలపరచండి. అలాగే వారికి ప్రతి లోటుని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవాన్ని అయా. గత కాలంలో ఉన్న ప్రతి శోధన వేదన తొలగించి మునిపడకండి అధిక మేలు చేసి ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే సతీష్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ యవన కాలంలో దేవా వివాహానికి నాయన మీరే సాటిన సహాయం సిద్ధపరచండి. వాహనం ట్రైనింగ్ మార్గంలో సమస్యలు రాకపోకలు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మంచి కిరాణం సార్ కాబట్టి చేతి పనులు అన్నింటినీ మీరు దీవుగా ఫలించే గొప్ప కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వీరి దాసులతో పాటుగా అయా యోగ్యత లేని అయోగ్యాలను అధమురాలను అయా ఏ యోగ్యత లేని నన్ను కూడా ప్రేమించి ఈ కుటుంబంలో పని కట్ చేయడానికి నీవు ఇచ్చినట్టు ఆ దీక్షతను బట్టి కూడా నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ నాయన నీ పాదాలు పట్టుకుని నాయన ఇప్పుడుల కోసం చేసిన ప్రతి విజ్ఞాపనలు ఆలకించి ప్రతిఫలమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నా తండ్రి. తండ్రి సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను జుంటె దారుల కన్నా మధురమైన నీ వాక్యం ఆ వాక్యమే నన్ను బ్రతికించిన నీ వాక్యం ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా 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 ఆరాధన 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 ఆత్మీయ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో పరిచయమునిచ్చిన నీ వాక్యం సింహాల నోళ్లలో మోయించిన నీ వాక్యం దానియేలుకు పరిచయమునిచ్చిన నీ వాక్యం. హల్లెలూయా 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 ఆరాధన 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 ఆత్మీయ ఆరాధన కన్నీటితో పాదాలు కడిగింది తలగురులతో పాదాలు తుడిచింది కన్నీటితో పాదాలు కడిగింది తలగురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడు మహాకృపను బట్టి గృహం తరతరాలు దీవించుకున్నట్లుగా చిన్న ప్రార్థన చేసి ఈ అభిషేక తైలం పోషించబడుతుంది. అనంతరం ఆ పైన స్టేజ్ వేయబడింది కనుక పాటలు పాడటానికి సిద్ధపడే ప్రయత్నం చేయండి. భయపడుకున్న కుమార్తె జీవిత కాలం అంతా కన్నీరుతో నీ బ్రతుకుని నేను వెలుగుగా మార్చబోతున్నా. దేనికోసమైతే నువ్వు ఏడ్చావో, దేనికోసం నువ్వు కన్నీరు కాచావో, దేనికోసం మొరపెట్టావో, ఏ వెలుగునైతే నువ్వు కోరుకున్నావో నా కుమార్తె, దాన్ని కలిగిన వారు ధన్యులు, వారు యోగ్యులే ఉంటారు. స్థిరమైన మనసుతో ప్రార్థించు వారు ధన్యులు, స్థిరపరచబడతారు. ఆ వెలుగు ఇంట్లో ఉంచాను, నిలుపుకోండి. ధన్యవాదాలు ప్రభా. తండ్రి పరిశుద్ధాత్మ దేవా, ఎంతమంది మా జీవితాల్లో తోడుగా ఉన్నారు, లేకపోతే శూన్యం ప్రభా. గత కాలం అంత బిడ్డల జీవితాల్లో పోరాటాలు ఆటంకాలు ఉన్నాయి తండ్రి. కానీ ఇదిగో ఈ మాటతో ప్రభు ఈ గృహాన్ని ఏర్పరచుకున్నారు తండ్రి. ఈ రోజు నా ప్రభా మా అందరికంటే ముందుగా నా తండ్రి మీరు అడుగు పెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా.
ఎక్కడ ప్రభు వాక్కు స్వతంత్రం ఉంటుంది తండ్రి. ఈ బిడ్డల కుటుంబాల పట్ల వారికి ఇచ్చే సమస్తం పట్ల మీ కాపుదల ఉంచండి. ఇదిగో నాయన సేవకులతో, సేవకురాలతో, సంఘ బిడ్డలతో, బంధుమిత్రులతో మా అందరికంటే ముందుగా నీ నామాన్ని గణపరిచి ఈ కార్యక్రమాన్ని ప్రభు మేము ముగించుకుంటూ ఉండగా ప్రభా ఇదిగో నాయన నిరంతరం మీ బిడ్డల తోడుగా ఉండి మీ అభిషేకంతో, మీ కృపతో, మీ వాత్సల్యంతో నింపి సదాకాలం నడిపించమని యేసునామమున తండ్రి. తర్వాత పోస్ట్ యజమాని అయ్యండి, యజమాని రాదు. తర్వాత పాస్ట్ తర్వాత సతీష్ మీ చెల్లి గారు నాకు చెల్లి అందరూ పోయొచ్చు, పెద్దలు పోయింది. ఈ కుటుంబం నూరేళ్ళు పాటు దీవించబడాలని రైట్. నా ప్రార్థన ముగించబడింది. బయటికి వెళ్తున్నాం. రైట్. మిగతా కార్యక్రమం చూడండి.